అమ్మయ్య ఏదో ఒకడు కొనుక్కొచ్చుకొని తినాలి. 500 రూపాయలు. ఓ బుజ్జి ఇగరా ఏంటి అత్తమ్మా? ఎటు పోతాను? గీ కౌంటర్లు ఇంటికి పోతానా? మా కోడలకు పైసలు ఎప్పుడు ఇస్తారు? ఏం పైసలు? వరి పోయి రాలేదు మా కోడలు? వరిగా వచ్చిందా? ఓహో గా పైసలా? ఆ. మీ కోడల్ని నేను పిలవలేదు. మరి ఎవరు పిలిచిర్రు? నా బంగారు మగని చిన్న పిల్ల లేదా నా సమితి, అది పిలిచింది. మరి అది ఇచ్చుడా నువ్వు ఇచ్చుడా? అదే ఇస్తుంది. నేను ఎందుకు ఇస్తా పైసలు? అవో అచ్చినెత్తులు నువ్వు తింటలేవా? అగో అచ్చనెత్తులు నేను తింటే ఎందుకు ఇస్తా అత్తమ్మ? నువ్వు మంచిగా రావడం. అగో మరి అచ్చిని మీ ఇద్దరిని ఒకటి చేసుకున్నాడు కదా. పిలిచింది వాళ్ళు? పిలిచింది. పిలిస్తేంది పంట అయితే మీకు వచ్చిందలా? నాకు లేవత్తమ్మ నీ. మరి వాళ్ళు ఇస్తారు? నీ ఆనిత్తు గిసోంది కథలు పడితే నేను ఊళ్ళో పిలిపిస్తా. అగో నన్ను ఊళ్ళో పిలిపించేది ఏదత్తమ్మా? అదో పిలుస్తుంది, నేను పైసలు ఇస్తా, నన్ను పిలిపిస్తావా? దాన్ని పిలిపించుకో. నువ్వు ఎక్కువ మాట్లాడితే పోలీస్ స్టేషన్ గా పిలిపిస్తా. విధాడిందిరా నీతో వింత నాటకం. అందరం పాడుగాను నన్ను పోలీస్ స్టేషన్ లో పెడతానమ్మా. ఏందయ్యా దుకాణంలోకి పోతాను కదా, పైసలు ఉన్నాయని చేతులా? కాదమ్మా నాకు చూడు ఇది ఇటీ. అరే అగో ఇటీ. అరే 5 రూపాయలు ఎందుకైతే 500 లోటు. ఏమి ఉట్టుగానే ఊకుంటావా ఏంది? ఏదో జాగ్రత్త అనుకుంటున్నావా? ఏందత్తమ్మా గిట్ట మాట్లాడుతావు? ఏంది మరి ఉట్టిగానే పిలిచి మమ్మల్ని రద్దీకి వేసుకుంటారు. నువ్వు గిట్లేనా మీరు? ఇప్పుడు అది వెళ్తే నాకు పైసలు తీసుకునేది నువ్వు ఒకటి కదా. 500 రూపాయలు ఉట్టిపోయినాయి. ఏమో మీ పుణ్యానికి వచ్చినట్టు మేము కైకిల పైసలు మేము తీసుకుంటానా? నేను ఏమన్నా అడుక్కుంటానా? ఏంది నువ్వు పని చేసుకునే దాని దగ్గరికి పని ఆడొచ్చి పని చెడగొట్టినావు. నా పిల్లలందరికి నేను ఎప్పుడైనా రావచ్చు, ఏమైనా చేయొచ్చు. అబ్బో చిపో, నువ్వు ఎప్పుడు ఎట్లుంటావు నాకు అసలు అర్థమే కావు. నేను అర్థమయ్యేటట్టు చెప్తానా నీకు? ఊకో. అరే ఆగే ఒక్కడి ప్లీజ్ అర్థం చేసుకో. అరే అర్థం చేసుకోవే. అంతకండి కొట్టినావు? ఏం కొట్టినా నీకు? నన్ను కొట్టినావు? కాదే నువ్వు లచ్చక్క నువ్వు కైకిలు పిలిచి ఏం చేసినావు? పైసలు ఇచ్చినావు దానికి? అది నా డిపాజిట్ నాకు పైసలు వసూలు చేసింది. నీ బాగా మాట్లాడతాను కదా ఊకునా కొద్ది. నువ్వు ఆగే. నేను నీకు ఎట్లా కనబడతాను అలా మొక్క పోడా? ఈ పొట్టి ఈ ఊరంతా బాగిలు చేసుకొస్తా అంటే నేను తాతల పైసలు వేసుకొని జాగిలు చెప్పాలన్నా? అక్కడ ఇచ్చిన పైసలు ఇక్కడ తీసుకోవచ్చు కదనే, దానికి ఇంత ఉల్లిల్లా? అమ్మా సీక బట్టి చింత కొమ్మలకి వెళ్ళాడెత్తా. 200-300 రూపాయలు ఇచ్చిన బోడి ఆగుతలేవు. ఎవడు ఎత్తాండి అప్పు? నేను చెప్తానా? గుద్ది చంపుతా అమ్మా. ఏమనుకుంటాను? ఇదంతా ముచ్చట కాదే. పో దుకాణంలో పోయి నేను చెప్పిన సామాన్లు తీసుకురా పో. నేనెందుకు పోతానే? నాకు తీట పడ్డదా? అవునే, అది ఎందుకు వెళ్తుంది? డబ్బులు ఇస్తా నువ్వు వెళ్ళు. మళ్ళీ ఏదో గొడవనా? అదెందుకు పోతుందా? నా టైం అంతా వేస్ట్ అయింది, నా కాళ్ళకి కట్టమైంది. మళ్ళా డబల్ పనా? నానేమమ్మను నీ మాను నేను పోతా. సరేనే, అదొద్దు నువ్వు వద్దు, నేను పోయొత్తా. పొట్టోడికి దోలు తీరిపోయింది. కానీ అంతకంటే ముందు ఒక ముచ్చట. ఈ కా నుండి ఏది ఉన్నా చేరసాని తీసుకోండి. కాదు కాదు కాదు, నేనే మస్తా. ఎందుకంటే మీ ఇద్దరు కొట్లాడుకుంటారు. ఇగో మన పొలం ఉంది కదా, గట్టు మీద నువ్వు, గట్టు కింద నువ్వు. నేను ఊరు మరదలే తాయి కానీ నేను చెప్తావు అంటే ఇల్లు అటు భాగం నేను తుడుచుకుంటా ఇటు భాగం ఇది చేసుకుంటది. అవును. అంటే ఫర్ సపోజ్ బండి ఉన్నది అనుకో, ముందుట నేను తుడతా వెనకట ఇటు తుడుతుంది అంతే కదా. ఏదో మంచిగానే ఉన్నది అయితే. సరే అయితే గ్యాస్ పొయ్యి మరి ఒకటి ఉన్నది కదా. అన్ని పంచగలుగుతానే, కానీ గ్యాస్ పొయ్యి మాత్రం పంచలేదు. కొంచెం చూసి అడ్జస్ట్ చేసుకోండి. ఓహో ఇదేదో మంచిగానే ఉన్నట్టున్నది. నా మెదడు దక్క మొగానికి మంచి ఆలోచన వచ్చింది. అత్తది నేను చూస్తాను ఒళ్ళంతా మండుతాది, పోయించాలి. నీకు మండితే నాకేం చేయాలి? నా మొగనిగా నేను మాట్లాడుకుంటానా? మాట్లాడుకోండి అయితే. మాట్లాడుకోకుండా ఏం చేస్తా? వచ్చిన పని కాలే ఏం కాలే. పోయా పోయొత్తనే అంటే తెలిసిన అంత ఉన్నాడు.
విజయ్ నమస్తే నమస్తే బావా. ఏది విజయ్ ఎటు వచ్చిర్రు? ఈ ఊళ్ళో మా పాత చుట్టాలు ఉంటే చూసిపోతాను బావా. సరే సరే ఇంటికి పోదాం పా. పని అయిపోయింది బావా, మేము నిన్ననే వచ్చినాము, ఇప్పుడు ఇంటికే పోతాను. అగ్గో చూడు నిన్న వచ్చినావు కనీసం నా ఇంటికి వచ్చి పోవాలి కదా. బావా అట్టిగా మిమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టాలి? మీ ఇంటికి వచ్చి మా పని అయిపోయింది, మేము పోతాను. అవునన్నా మళ్ళీ ఎప్పుడన్నా వస్తుంది. ఇట్లా మాట్లాడినావు అనుకో నీ బిడ్డ నా కొడుకు చేసుకోడు మరి. అబ్బా గట్లాంటి ఒకటవా? నా బిడ్డను చేసుకోనంటే మీ ఇంటి ముందుకు వచ్చి కూర్చోను. మరి నా ఇల్లు తెలవాలంటే నువ్వు రావాలి కదా. ఇగో అన్న గంతగానం అడుగుతాండు కదా పోదాం. చూడు చెల్లె ఏమంటుంది, పోదామంటుంది కదా. నడురి నడురి అరే బావ, ఎవరు? నడు నువ్వు నడురి నడురి. ఊరి దాకా వచ్చి మా ఇంటికి రాకుండా పోతా నేను. అది కాదు బావా, ఏదో పని ఉందని చిన్నగా వచ్చా. దా ఇంటికి పోయి కాసేపు ఉండిపోతురా అమ్మ. దా ఏమే దా నీ అక్కు ఉందా లోపల? వస్తాను బాబు. నేరుగా ఎవరు వచ్చి చూడే. విజయన్న వదిలే. చెల్లె బాగున్నావారా? మంచిగున్నా. ఏంది సర్ప్రైజు? ఏం లేదురా, ఇక్కడ ఊళ్ళో పని ఉంటే వచ్చిన, అట్లనే నిన్ను చూసిపోదామని వచ్చిన. అమ్మ బామ్మది నేను బలవంతం పెడితే మాత్రం వచ్చినావు. ఆగో ఏందా అన్న గట్ల చేస్తాను అంత? ఒక కులపోళ్ళము ఒక్కింట్లో కాకపోతే ఒక్క ఊరోళ్ళము చుట్టాలం కాదా మనము? అట్లా కాదురా, మీకెందుకు ఇబ్బంది అని. మాకేం ఇబ్బంది లేదు, ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉండిపోరు సరేనా? అబ్బో నీ అవ్వ కడుపు చల్లగుండా ఎంత ప్రేమ మాట్లాడతావో నువ్వైతే. మరి కోడళ్ళు ఎప్పుడు ఇస్తారు ఇంటికి? ఏ ఊకో బావా, అన్ని నీ సరసాలు. పిల్ల పుట్ట ముందుకే కుళ్ళ కొట్టినట్టు అసలు నీ కొడుకే లేడు, కోడలు దాకా పోతాను. ముందుగా అయితే అల్లుని కనిపెట్టా. అబ్బో వదినే అన్న నిన్ను పెళ్లి చేసుకున్న కొత్తలు అసలు నోట్ల నుంచి మాట వెళ్ళకపోయిండే, ఇప్పుడు బడబడ మాట్లాడుతాంది, మస్తు హుషారుండే వదినే. అత్తల ముందట మాట్లాడలేకపోతాం గాని ఇక మీ ముందట కూడా మాట్లాడలేకపోతే ఉండనిస్తారా ఇక మమ్మల్ని? ఏ ఊకో చెల్లె, అప్పుడేదో ఓ మాట కొద్ది చిన్న చిన్నగా మాట్లాడింది. మీ వదిన ముందు నుంచే హుషారేలే. సరే తీ వదినే, ఏం తీసుకుంటావు? కల్ల బీర మంద చికెను మటను చేపలు ఏం కావాలంటే అది అడుగు, మాట పడకుంటే అడుగు. గుడుంబ అయినా సరే కాళ్ళనడి తెచ్చిపోతా. ఏ గవన్ని నాకెందుకు పిల్ల, నువ్వు మంచిగా మాట్లాడతాను, నా కడుపు నిండింది అంతే చాలు. సరే బామ్మండి ఏం తీసుకోవడం చల్లగా బీరా? ఏ నాకేమొద్దు బావా, బాగా ఎండలు పడొచ్చిన, ఇంత చల్ల పోయి చాలు. అబ్బా అన్నకి అట్లనే అంటాడు. సరే తీయల్లి చిమట చిల్లు ఏదైనా తీయ చేసి పెడతా సరేనా? చేసి పెడతా. సరే చెల్లె, ఈ మధ్య ఊరికే వస్తలేవు ఎందుకు? ఏం రావాలి తీ, ఇక్కడనే మస్తు పని ఉన్నది అన్న. పని ఉంటాయి కదా, అయ్యప్పని చూడడానికి ఒక్కసారి రావా అట్లా? ఇక అత్త ఈసారి ఊరికి వచ్చినప్పుడు మా ఇంటికి కూడా ఖచ్చితంగా రావాలి. తప్పకుండా మీ ఇంటికి రాకుండా రావాలి మరి. తీసుకొస్తా. సరే మీరు కాలు కడుక్కోపోర్రి. సరే చెల్లె. గంజుల్ది మా చుట్టుపక్కల చెల్లు సెమే వేసుకోవాలి నేను. గంజులు అన్న మీ చుడపలైతే నాకేం చేయాలి? కోడని గమనించినాడు గమనిస్తా, నేను ముందు గొంజలు పెట్టుకున్నా, నేను వంట చేసుకుంటా. ఎక్కువే కదా చుట్టుపక్కల వచ్చింది చూసే కదా ఇన్ని కథలు పడతావు నువ్వు. నీ చుట్టపల్లి వచ్చిరా? నా చుట్టపల్లి అక్కడ వచ్చారు చూపెడతాపా. ఏడవా వచ్చింది? అక్కడ రేకుల కింద ఉన్నారు. నీ కళ్ళు పోయినాయా? నీ కళ్ళేదో ఎక్కువ నువ్వు చెప్తాను చికెన్ కళ్ళు మాదిరితే ఎవరిని గమనిస్తావే? నాడు చూపెడతాపా. నా చుట్టుపక్కల వచ్చింది ఆటకు ముందు చేయలేస్తుంది మళ్ళా మొద్దు ఎక్కడదా? మొద్దు పొట్టిని తలకాయ పోతే ఎదుర్కొంటాను. రమ్మనమంటావా మరి మావని? నా చుట్టుపక్కల ముందు ఇచ్చేది మనం దిగకేను ఉండు లేదే అనుకుంటా. నేను నీకు ఎక్కడున్నదే ఇజ్జత్ మానం ఉంటే గిట్ల వస్తావా? వచ్చి నాకు ఇజ్జత్ మనలే అంటవా? నువ్వు నాకు ఇజ్జత్ మనలే అంటవా? మళ్ళీ చెయ్యి లేపకు మళ్ళా. ఏందా నువ్వు లేపుతావానే చీకపోయిన మొకందానా? నన్నే చీకిపోయిన మొకందానంటవా? నీకు వచ్చిన వాళ్ళు దూరం చుట్టపోలు కావచ్చు, నాకు వచ్చిన వాళ్ళు దగ్గర చుట్టపోలు. ఎంత దగ్గరమ్మా? సప్పట్లు పడితే సప్పటి సౌండ్ ఈనవాడంత చుట్టపోల్లా ఏమన్నా కల్పించలేరు. నీకు కనబడరు, నేను చూపిస్తా బాగా అక్కడికి అత్తే కనబడతారు. కానీ ఉంటాయా నీకు? దయ్యాల మరి అక్కడ కూర్చున్నది ఉన్నాయేమో దా చూపెడతారా? దయదా దయదా చూపిస్తారా? కనబడా? నీకు కళ్ళు రెండు కళ్ళు పెట్టి చూడు. కూర్చున్నాడు. ఇగో మంచిగా మాట్లాడు మా అన్నతో. ఇట్లా మాట్లాడనుకో ఇప్పుడు పెట్టిన గంజు రేపటిదాకా తీయ మళ్ళా.
తీయనే అనుకో అదే కానీ తలకా బలకొట్టని ఏమనుకుంటాను అరే ఏం మాట్లాడింది ఇక్కడ తెలుగుని మాట్లాడతాను అని ఉండే మాట్లాడతానా ఎన్నడు చూడలే మరి ఏని తెలుగుకొచ్చింది కొత్త చుట్టపోడు ఏనమాట మాట్లాడుతున్నావు ఇంటికి వచ్చి వస్తాను అలానే చూసేది తప్పు కాదు ఏం నేర్పించారు మీకు సంస్కారంగా నేర్పించారా నేను కూలెక్కలేదు ఇంకా వాటర్ తెలుగు భాష ఏందమ్మా ఏమి ఇట్లా మాట్లాడుతుంది తప్పు కదా అబ్బో దానికి అంత మంచి చెప్తే దానికి అర్థమవుతుందా అవో నీ అన్నాను మరి నీ భాష వేరే ఉన్నది ఈయన భాష వేరే ఉన్నది కల్తీ కూడా ఆయుడు అర్థమైతోంది ఎక్కడ దాయవు ఏందమ్మాట మాట్లాడుతావు నువ్వు ఇంకెట్లా మాట్లాడాలి అది మాట్లాడమని అట్లనే ఉంటాయి ఇంటికి వచ్చి చుట్టాను అలానే చూసేది మీరు ఇంటికి వచ్చి చుట్టాను అలానే చూసేది తప్పు కదా ఎలా చూడాలో ఇది నాకు నేర్పించలేదు ఏందమ్మా ఏమిటా మాట్లాడుతుంది ఎగతాళి చేస్తుంది అందుకే కదా ఇంట్లో ప్రశాంతం లేకుండా పోయింది దీని వల్లనే అవో నీ వల్ల లేకుండా పోయింది నా వల్ల కాదు ప్రశాంతత మరి మా ఇంటికి వచ్చిన చుట్టాలు ఎందుకే మాట ఏంటి అనేది? ఏంటో నువ్వు చేయి పెట్టుకోలేస్తాను నీ ఎట్ట దియోని నేను చూస్తా చూడాలి నేను ఏంటిదే చూసేది అబ్బో గిదంతా గిదే బాధ అన్న తెల్లారితో పొద్దుతే న్యాయం పడగలుగుతుంది దాంతో ఎంత ముచ్చట మీకు అంత మంచిగా ఉన్నది బావ అవునా ఏయ్, నీ చిన్న పిల్ల అక్కడ మస్తు కథలు పట్టాలి నన్ను గంజులు పెట్టి మొత్తం అనుకొని ఎక్కడ చేస్తాంది ఏంది వీళ్ళు తెలియదా అన్న మన ఊళ్ళో స్వరూపుడు ఎట్లా తెచ్చినా నేను తెలుసు చెల్లి తెలుసు ఏడు మెల్ల మాట్లాడేది గట్టిగా మాట్లాడితే అన్ననే వెళ్తున్నా నేను ఒకసారి తెలుసా నీకు ఏమన్నా చెప్పు అవును బావ ఒకసారి నన్ను కూడా కొట్టింది మా చెల్లె చెప్పినట్టు ఇటకపోతే ఆ, పో చెప్పు పిల్లలు చెప్పు నేను వస్తాను పను ఏడికి వచ్చేది నువ్వు అందరూ అనుకో వదిలేని వాళ్ళు అనుకోపో నువ్వు అడిలే అది కాదు చెల్లె ఇబ్బంది అయితే మేము మళ్ళీ పోయేస్తాం ఏడికి పోయేది నువ్వు ఏదో పోతా పోతా అంటావు అయ్యో పిల్ల ఇప్పుడు వస్తుంది వదిలే మంచుకుంటే చెప్తాను వచ్చిందని సపడే కూకో అంతే నీకు అండి పెట్టేస్తాను నువ్వు సేమియారు ఊకే దాంతో ఎందుకు వెళ్ళండి నీకు? నువ్వు కాకుండా నేను కూర్చున్నావు అన్న ఏందో పోయిరా ముచ్చట నువ్వు అత్త వాళ్ళే ఎవరు తెచ్చుకోవాలా నిన్ను బావా ఎందుకైనా మంచిది పోయిరా లేకపోతే మా చెల్లె అస్సలు ఊకోదు నడువు సరే మీరు ఉండండి నాడు నాడు దేహా నడువు ఏమనుకోకన్నా అది అట్లనే వరుతా ఉంటది దాని మాటలు పట్టించుకోవద్దు చూడు అగో వీడేవాడే మా అన్న మాటలు మంచిగా రాని నేనెప్పుడు చూడలే కదే మీ అన్న అంటున్నావు నేను కూడా కదే అంటాను నేను కూడా ఎప్పుడు చూడలే ఏ రాజ్యాల నుంచి ఊడిపడ్డాడు మొత్తం మనిషే వెరైటీ ఉన్నాడు ఆ భాష అయితే మొత్తం ఘోరంగా ఉన్నది ఆ? అందరూ నా చుట్టాలు గీళ్ళు అన్ని పటయించరు గీయ చూడు అని చూపెట్టానా ఏంది నా చుట్టాలని ఏ ఆగరాదే లొల్లి ఎవరే అరే దూరం పడగానే నాకు దగ్గర చుట్టమని చెప్పినా కదా మళ్ళీ నోరు లేపుతావు నువ్వు కూడా దాని మాటలేని అబ్బో ఎంత దూరం అబ్బా నీకు ఇక చెప్పింది కదా చుట్టామని ఎందుకు ఆగరాదు ఏంది చుట్టాము గిట్టాము నా వాళ్ళు వచ్చింది దూసేది పిలిపించుకున్నది నీ వంట చేసుకోకుండా పెట్టుకున్నాడా ఏదమ్మా చెల్లి దూరం నుంచి వస్తే నువ్వు ఎట్లా అవమానిస్తావు తప్పు కదా ఏందమ్మా అనుమానించేది ఓయ్ ఏంది అట్లా గిరిస్తాను ఏమనట నీకేం తెలియదు నిజం చెప్పు ఇదే రాజ్యం గాళ్ళకు సుధాపనికి వచ్చిన అమ్మ తోడు నాకు బీపీ అరికాళ్ళకెళ్ళి తలకాయల కత్తాంది నాకు బీపీ వేసిందంటే ఇద్దరిని గుద్ది చంపి మిక్సీలు వేసి రుబ్బుతాం అలా నువ్వు రూపాయలు ఏంటిదే? నడింట్లో కాలం కూసబెట్ట ఏమనట వాళ్ళకి అండి పెట్టక సాగరిస్తాను రోజా వాళ్ళు చుట్టాలే ఎందుకే కొంచెం దాని నడింట్లో కూర్చున్న నల్ల మొక్క పోడు దీనికి దగ్గర చుట్టాలంటే నేను ఎట్లా నమ్మాలి ఎవరిని నువ్వు నల్ల మొక్కపాడంటాను నా చుట్టాలంటాను నన్ను సిగ్గుపడతాను ఇంకా వస్తలేరు కదా అవును చెల్లె బావ అట్నే లోపల వేళ్ళు సేమే వేసుకొస్తా అని చెప్పిళ్ళు రుచి మంచిగా ఉండాలని చెప్పి ముగ్గురు కలిసి ఉంటాను అయింది నీ మొహం అప్పుడే లొల్లి మీద వచ్చి లోపల కొత్తవారా అవన్నీ చిన్న పిల్లం ఏమో అంటాందని అన్నది కొట్టుకుంటాలో తిట్టుకుంటాలో అసలే మీ చెల్లె గయ్యాలి ఏ పిల్ల మొగలనగా మాత్రం ఉండదా ఏదో మేనేజ్ చేస్తలే మా చెల్లె ఊరు పిలుతా బావా చెల్లె అయ్యో బావా ఏమైంది ఏం లేదు మీ చెల్లెకు సేమే చేయడం నేర్పించరా ఏ ఊకో బావా నువ్వు మా చెల్లెకి నేర్పించినావా మా చెల్లెకి నేర్పించిందా ఎవరైనా ఒకటే కదా ఏమంటానో అన్నా నాకైతే ఏం అర్థం అయితే లేదు నీకు అర్థం కావాలంటే మళ్ళీ చెప్పలేదులే కానీ నువ్వు చెప్పు సరతి బావా మీరు ఇబ్బంది ఎందుకు పడతారు కూల్ డ్రింక్ ఏదో తెప్పితే తాగిపోతాం అన్న ఎవరట కూల్ డ్రింక్ అయిపోతాడట కింద చికెన్ లేపో అండి తినబెట్టి పంపుతాం వాళ్ళను
కూర్చోరా చల్లడు మీరు చికెన్ చెప్తా. మా అన్న కూడా వచ్చిండు. చికెన్ మటన్ చేపలు అన్ని తీసుకొని రా. తీసుకురాలేదనుకో ఈ రోజు నీకు ఉంటది మరి. ఏందే ఇప్పటిదాకా వండినావు కదా మళ్ళీ మటన్ చికెన్ తెప్పంటావు ఏందే? నేను చికెన్ మటన్ అని నీకు చెప్పినా? ఒక దాంట్లో పప్పు వేసినా, ఒక దాంట్లో టమాటా వేసినా. అవు చూసినావా అదేం మాట్లాడుతాందో? ఏం మాట్లాడతానే? ఏం మాట్లాడలేదు అన్న లేకుంటే ఏమంటారు మరి? అన్నం వండినా వేరే కూరలు చేసినా అంటానా. ఇప్పుడు మా అన్న వచ్చాడు. ఒక్కింట్లో ఉండేటోళ్ళు మంచి కలిసి ఉంటారు కానీ ఎందుకు ఇల్లు నువ్వేం బట్ట తలవడా నా చెప్పేది మెంటల్లో ఏందే మా అన్నని పట్టుకొని బట్ట తలవడా అంటావు? గుండు కొరిగితే గుండుతోనే అనుకుంటా. ఏ రాజ్యం మంచిగా మాట్లాడు. ఏం మాట్లాడతానావు? నేను మంచిదాన్ని కాబట్టి ఈ పడికి మంచిగా మాట్లాడదు, లేకపోతే నిన్ను బోంది కొడుతుంది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? ఇగో మీ ఇద్దరు వల్ల నేను కావాల్సి వస్తాను. నువ్వు అసలు మొత్తం నువ్వే ఏమంట అయింది. నేనే తప్పు చేసిందే. ఆగవే పచ్చడి అమ్మ నేనేందో చూపడతా. అమ్మ అక్క జబ్బైంది. ముందు ముందు ఇంకేమో ఓపిస్తాడట. చేతులు కాలు మారిపోడు, ఇంకొట్టుడు ముడిపోడు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాం. మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అందుకే గాంధీ గారు అప్పుడే అన్నారు ఏమన్నారు?